V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అన్ని అనుమతులతో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నామని, కూల్చివేస్తామంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారని మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సాయి ఐశ్వర్య కాలనీ వాసులు వాపోయారు. సర్వే నంబర్ 1లోని పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేశామని, HMDA నుంచి LRS పొంది ఇంటి నిర్మాణం కోసం అనుమతి పొందామని చెప్పారు. రెవెన్యూ విభాగం వారు NOC ఇచ్చారని పేర్కొన్నారు. సీలింగ్ భూమి అంటూ నిర్మాణాలను కూల్చివేస్తామని అధికారులు నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పిర్జాదిగూడలో కాంగ్రెస్ BRS కార్పొరేటర్ల మధ్య కొనసాగుతున్న వర్గపోరు కారణం తమకు కాంగ్రెస్ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తుందని బాధితులు తెలిపారు. నాయకుల అరాచకం అరికట్టాలి. నాయకుల అరాచకం నాయకుల అరాచకం అరికట్టాలి. We want justice. We want justice. We want justice. నాయకుల అరాచకం అరికట్టాలి. నాయకుల అరాచకం అరికట్టాలి. We want justice. We want justice. ప్రకారం ఇక్కడనే వస్తా అని చెప్పని అంటున్నారు. ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళకి తెలిసినంత వరకు అయితే మధ్యలోకి వెళ్ళి సర్వే నెంబర్ 1 ఎక్కడన్నా స్టార్ట్ చేస్తారా మేడం? ఎక్కడైతే విలేజ్ అయితే స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి 1 సర్వే నెంబర్ స్టార్ట్ కావాలి. ఎక్కడో దగ్గర 2 కావాలి. ఇటు కాకుండా మధ్యలో సర్వే నెంబర్ 1 ఎట్లా క్రియేట్ చేస్తారు? వాళ్ళ దాంట్లో వాళ్ళ పడకుండా, కాంగ్రెస్ వాళ్ళకి BRS లీడర్లకు పడకుండా ఇదంతా కుట్ర జరుగుతున్నది. మామూలు జనాలు ఏం చేస్తున్నారమ్మా? పబ్లిక్ మీద పడితే ఏమొస్తుంది? బలిసిన 1000 ఎకరాలు 100 ఎకరాలు సంపాదించుకుంటున్నారు, ఆక్రమంగా సంపాదించుకుంటున్నారు. వాళ్ళ మీదకి పని పక్కమంటే 12 ఎకరాలు 20 ఎకరాలని దాంట్లో పోయి కొట్లాడుకొని ఇక్కడ వచ్చి బీదలకు పంచాలి. 60 గదాలు కట్టుకొని పర్మిషన్లు ఉన్న వాళ్ళు 100 గదాలు కొనుక్కున్నది. అలా 60 గదాలు కట్ చేసాట బీదోళ్ళకి పంచాలన్నట. మేము పుణ్యానికి కొనుక్కున్నాం మేడం. మేమన్నా ముఖ్యానికి వచ్చా బంగారం పిల్లల మీద బంగారం అమ్ముకొని వచ్చి కొనుక్కుంటున్నాం పర్మిషన్లకు పోయేసి. మా బాధ మీకు తెలిసి చెప్పాలని చెప్తున్నావా? సో ఆఖరిగా మీ డిమాండ్ చెప్పండి సరిపోతుంది. ఇది కాదమ్మా, కరెక్ట్ కాదు. ఇది వాళ్ళు చేసేది వాళ్ళ ఇష్యూస్ ఉంటే వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. పొలిటికల్గా ఉంటే వాళ్ళు చూసుకోవాలి. పబ్లిక్ మీదకి రావద్దు కదా. కరెక్ట్ సార్. మా దగ్గర మమ్మల్ని వచ్చి డిమాండ్స్ కానీ నోటీసులు ఇచ్చి కానీ ఆర్డర్ పెడితే మేమైతే దేనికైనా ఏ పర్యావరణానికి దానికైనా సిద్ధంగా ఉన్నాం, అడ్డుకోవడానికి ముందుకున్నాం. ఐశ్వర్య కాలనీలో సర్వే నెంబర్ 1 నుంచి మేము ఇక్కడ లోకల్ పబ్లిక్లో మేము ఇక్కడ అంతా మొన్న రిజిస్ట్రేషన్ చేసుకొని ఇల్లులు కట్టుకుంటున్నాము. మన ప్రభుత్వం చేంజ్ అయినప్పటికీ ఇక్కడ లోకల్ లీడర్లు మొత్తం మమ్మల్ని వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంతకుముందుకు మాకు ఆల్రెడీ 2011లో MRO NOC ఇచ్చింది. 2011లో ఫుల్ LRS ఉంది. 2022, 2023లో BRS ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అందరికీ పర్మిషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసింది. ఈ పక్క పట్టభూములు ఇప్పుడు లోకల్కి వచ్చిన కొత్త కాంగ్రెస్ లీడర్లు వచ్చి ఇవంతా సీలింగ్ భూమి అని చెప్పేసి రోజు వచ్చి ఇక్కడ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. MROకి RDOకి వాళ్ళు ఒత్తిడి పెట్టి ఇక్కడ వస్తే మాకు సైట్లన్నీ ఆపేసినారు. మేము ఇవంతా పక్క రిజిస్ట్రేషన్ భూములు ఇవన్నీ. దీనిలో సీలింగ్ భూమి అసలు లేదని చెప్పేసి MRO సర్టిఫికేట్ ఇచ్చింది. ఫుల్ LRS ఉన్నది. 2022లో రిజిస్ట్రేషన్ అయినది. 2022లో పర్మిషన్లు వచ్చినాయి. 2023లో రిజిస్ట్రేషన్ అయినాయి. 2023లో పర్మిషన్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు? గత ప్రభుత్వం చేసింది అంటున్నారు. మొన్న వచ్చిన కాంగ్రెస్ లోకల్ నాయకులంతా గత ప్రభుత్వంలో మల్లారెడ్డి కింద మెయిన్ అనుచరులు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళు TRSలో పదవులు ఉన్నప్పుడే మాకు పర్మిషన్లు వచ్చినాయి. ఇప్పుడు 15 రోజుల కింద కూడా మాకు 2 సైట్లకు పర్మిషన్లు వచ్చినాయి. రిజిస్ట్రేషన్ అయినా G+1 కట్టుకోమని చెప్పి MRO ఆఫీస్కి అయితే పర్మిషన్లు వచ్చినాయి. ఈరోజు వాళ్ళు వచ్చి సైట్లు మొత్తం ఆపేమని మీరు చూస్తున్న సైట్లు అన్ని సైట్లు అవుతున్నాయి. 15 రోజులకి నుంచి సైట్లు కట్టొద్దని చెప్పేసి JCBలు తీసుకొచ్చి అక్రమంగా కడుతున్నారని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు. ఇక్కడ మాకు ప్రతి ఒక్క పేపర్ ఉన్నది. మీరు ప్రతి ఒక్క పేపర్ చూడండి. 2011లో మాకు మేము వచ్చింది NOC MRO, ఇక లోకల్ MRO ఇచ్చింది. ఇది ప్లాట్ల నెంబర్ శ్రీ B ప్రభాకర్ సన్ ఆఫ్ రామ్దాస్. ప్లాట్ల నెంబర్ సహా ప్లాట్ల నెంబర్ చూడండి. 1353 నుంచి 1360 ప్లాట్ నెంబర్ వరకు. టోటల్ ఏరియా 2054 గజాలు. ఇది 2054 గజాలు, ఇది 2054 గజాలు. పేర్లతో సహా ప్లాట్ల నెంబర్తో సహా మాకు NOC ఉంది, ఫుల్ పర్మిషన్, ఫుల్ LRS ఉంది. అంటే వీళ్ళే పర్మిషన్లు ఇస్తారు, వీళ్ళే LRSలు ఇస్తారు, వీళ్ళే కట్టుకోమంటే రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఇది సీలింగ్ భూమి అయితే MRO పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? SRO సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండు? మాకు కొత్త పర్మిషన్లు ఎందుకు వచ్చినాయి? గత ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ లోకల్ నాయకులు అంటున్నారు. కొత్త ప్రభుత్వంగా 15 రోజుల కింద 25 రోజుల కింద మాకు 2 సైట్లకి పర్మిషన్ వచ్చింది. దానికి సమాధానం చెప్పండి.
మేయర్ ని దింపుదామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి లోకల్ లో చాలా ఇష్యూస్ అవుతున్నాయి వాళ్ళకి. వాళ్ళు ఏమైనా ఇష్యూ ఉంటే లోకల్ పొలిటికల్ చూసుకోవాలి, కానీ సామాన్య పబ్లిక్ ఇంతమంది ఇక్కడ 30 మంది కుటుంబాలు ఉన్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏమన్నా అధికారులు ఉంటే అధికారులకి వాళ్ళు ఒత్తిడి పెట్టి అధికారులను పంపిస్తారు. అధికారులు కరెక్ట్ స్కెచ్ లేదు, మేము స్కెచ్ చూపెట్టండి, మీరు నోటీస్ చూపెట్టండి, మీరు నోటీస్ ఇస్తే మేము దాన్ని నోటీస్ రిప్లై ఇస్తామని చెప్పినాం. నోటీస్ ఇవ్వకుండా జేసీబీలు తీసుకొచ్చి జేసీబీలు పెట్టి మేము కూలగొడతామని చెప్తున్నారు. మన లోకల్ పబ్లిక్ అందరం వచ్చి అసలు మీ డాటా ఏది, మీ దగ్గర నోటీస్ ఏది, మీ దగ్గర స్కెచ్ సీలింగ్ ఉందని చెప్పేసి అంటే మీ ఫస్ట్ సర్వే చేయండి అని చెప్తే వాళ్ళ దగ్గర నో రెస్పాన్స్, మాటలు లేవు.